సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో దోస్తులు, అవికా వెన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మన పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు సిరీస్ అయితే ఏంటవ్వబోతోంది. అందరూ ఆ సిరీస్ ని చాలా ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అందులో మీకున్న ట్విస్ట్లు బాగా నచ్చాయి కదా. మరి అదే ప్లేస్ లో ఇంకో కొత్త సిరీస్ రాబోతుంది దోస్తులు. అదైతే ఒక రియల్ స్టోరీ. రియల్ స్టోరీలో మేము కొంచెం ఎంటర్టైన్మెంట్ జోడించి పెడతామన్నమాట. మరి చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి దోస్తులు, మీ అందరి కోసం ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 65 ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 65 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మరి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ని. ఎందుకు దోస్తులు ఈ మధ్య లైక్స్ వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాపం సురేష్కి నైట్ అంతా నిద్ర పట్టినట్టే లేదు. ఈ వేడికి నాకే వేడి వేడైంది, అస్సలు నిద్ర పట్టలేదు. హనీ కూడా వేడికి కుసుకుస్ అంటూనే ఉన్నది. మా అమ్మ అయితే ఏసీ పెట్టిస్తా అంటది, పెట్టియది. పాపం సురేష్ నా కోసం వచ్చిండు, కష్టాలు పడుతున్నాడు. కానీ నన్ను ఎంత అసహించుకున్నాడు నిన్న. ఎప్పుడు ఇట్లా చేయలేదు. నాది నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది. సురేష్ ముందట ఇంకోసారి రాని నేమనద్దు. నేనేమన్నా, మమ్మీనేమన్నా, అన్నయ్యను కూడా ఏమననియ్య. అమ్మో, మొదటికే మోసం వచ్చేటట్టున్నది. సురేష్ లేనప్పుడు దాన్ని ఏమన్నా కూడా అది మళ్ళా పోయి సురేష్కి చెప్పేంత సీన్ లేదు. సురేష్ ఉన్నప్పుడు మాత్రమే యాక్టింగ్ చేయాలి. అప్పుడన్నా సురేష్కి నా మీద నమ్మకం కలుగుతుంది, ఇష్టపడతాడు నన్ను. ఇప్పటికే ఒకసారి నేను చెప్పినవన్నీ అబద్ధాలని మస్తు అసహించుకున్నాడు. కానీ క్షమించిండు. ఇవి ఊకే రిపీటెడ్గా జరిగినాయంటే అమ్మో ఏం చేస్తాడో ఏమో. సురేష్కి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాను. ప్రతి పతికు ఏమో ఉంటుంది. దైవం దైవం ప్రతిక్షణం పతి దైవం. ప్రతిక్షణం దైవం అన్నట్టు పతి. ప్రతిక్షణం నువ్వే నా దైవానివి సురేష్. అంటే దీని అర్థం, నా సురేషే నా కృష్ణుడు, నా సురేషే నా శివుడు, నా సురేషే నా యేసయ్య, నా సురేషే నా అల్లా. అబ్బా, సురేష్ చూస్తాడనుకున్నా లేచి, చూస్తానే లేడు కదా. కాలు ముట్టుకున్నా కూడా లేస్తలేడు. మళ్ళా లేచినప్పుడు వచ్చి మొక్కుతా. ఓం సురేషాయ నమః, ఓం సురేషాయ నమః, ఓం సురేషాయ నమః, ఓం సురేషాయ నమః. ఓం సురేషాయ నమః, ఓం సురేషాయ నమః. అవో గిదేమో అనుకుంటా వస్తుంది, నన్నే తిట్టుకుంటూ వస్తుందాం అన్నో. దీనికి లేవంగానే కాపీ ఇవ్వడానికి రాని లేదు. దాని రాని మొక్క మంగడ పోతే ఈ బూటి అయితే ఇంకా అత్తం లేదు. ఆ బూటి తెస్తే దానికి ఇంత కాఫీ వేసిపోయాలి, అది మాత్రం చెయ్యది. మీద మీద పనులే ఎత్తది. ఎక్కడున్నవేంది మమ్మీ? ఓం సురేషాయ నమః. ఏమంటున్నావే? ఇక్కడ కూర్చున్నవేంది అంటున్నా. ఓం సురేషాయ నమః. ఏందో గుయ్య గుయ్య గులుగుతావేంది? నేను ఫస్ట్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మమ్మీ, సెకండ్ మాట్లాడేదాని గురించి కాదు. ఇక్కడ కూర్చుంటే ఇక ముసలి ఎప్పుడు చేంజ్ చేస్తుందో అని భయం అవుతుంది. అమ్మమ్మనా? అమ్మమ్మ ఏం చేస్తుంది?
ఏం చేస్తాడట? అబ్బా 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 అబ్బా, రాత్రంతా నన్ను నిద్ర ఓనియలేదు. దాని ముసలి దాని నోట్ల చెప్పు పెట్ట. మమ్మీ, ఒక్కసారి ఏదో తెలియక అంటున్నావు కాబట్టి ఊరుకుంటున్నా. ఇంకోసారి బామ్మ గురించి అట్లా మాట్లాడకు. సురేష్ ఉంటే ఫీల్ అవుతాడు. ఓం సురేష్ ఆయన మహా. ఏందే సురేష్ ఇంటే ఫీల్ అవుతాడు? ఓం సురేష్ ఆయన మహానా? అదేందే అట్లా అంటే ఫీలింగ్ ఆడయిందే వాళ్ళడు సురేష్. ఏమో సురేష్ ఆయన మహా అంటున్నావు. నేను నీ లెక్క కాదు మమ్మీ. నా లెక్క కాదా? మరి ఎవరి లెక్కనే? నేను నీ లెక్క హస్బెండ్ని పట్టించుకోకుండా ఉండా. ఏమో నీకోలు చెప్పిండే నేను హస్బెండ్ని పట్టించుకోనని. నేను డాడీని ఎంత పట్టించుకుంటా తెలుసా? మస్తు తెలుసు. ఆయన పట్టించుకుంటే పట్టించుకోగాని ఇక సురేష్ ఆయన మహా అని జపం చేసుడైందే. పత్రి ప్రతి క్షణం దైవం తెలుసా నీకు కనీసం అదన్నా? ఏందేంది? మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పే. పత్రి ప్రతి క్షణం దైవం అంటే హస్బెండ్ ప్రతి క్షణం మనం దేవుడికి అన్నట్టు. కరెక్టేనా నేను చెప్పింది? మా అమ్మకి ఏమర్థమవుతుంది? ఏందే దీనిపిస పాడగాను. పత్రి ఏందే పత్రి? పిత్రే లెక్క. పత్రి అంటే ఆకు. ప్రతి క్షణం మనం దైవానిక గదేందే? నేనైతే తినడానికే. నీకు అట్లా అర్థమైందా? వాళ్ళకేం అర్థమైనా కాకుండా నేనైతే తినడానికే. ఏం మాట్లాడతావు మమ్మీ? నేను సామెత గురించి చెప్తున్నా. నాకు కూడా మా తెలుసుది. ప్రత్రే ప్రత్యక్ష దైవం అంతే కదా? అవునా? నేనే తప్పు చెప్పినా అయితే? నువ్వు గంట ఫాస్ట్ ఎట్లా చెప్తున్నావు మమ్మీ? అంత కష్టంగా ఉన్నది. ప్రత్రే ప్రత్యక్ష దైవం అని వస్తలేదా అన్న నీకు? అబ్బా అస్సలు వస్తలేదు మమ్మీ. నాకు ఇంగ్లీష్లోనే వస్తాయి, ఈ తెలుగులో అస్సలు రావు. ఇక చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ ఫీజు మీడియమేనైతివి. ఇక రానంటే తెలుగు ఫీజు కాబట్టి దానికి మంచిగా వాళ్ళకి వస్తాయి ఇవి అన్ని. మనం ఇంగ్లీష్ ఫీజు కానీ నాకు కూడా ఏదో ఇక కష్టపడితే వచ్చింది. రాత్రి వనిలను తొందరనే పట్టుకపోయినావేమే. కొద్దిసేపు ఉంటేమో నా దగ్గర. సిగ్గుపడతాన్నావే? మమ్మీ దగ్గరనే సిగ్గా? మొత్తం తప్పులు వచ్చినాయి నాకు. పల్లెడు సురేష్ ఉంచిండా మంచాన్ని రగొట్టిండా? ఇటు చూడు ఇటు చూడు సిగ్గు సిగ్గు. ఆగా ఆగా చెప్పనా, ఇటు చూడు ఇటు చూడు. అబ్బో గట్ల చూస్తానవేమే? నీకు సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తుందా మమ్మీ? సిగ్గుపడతలేవానే? నేను సిగ్గుపడతాను అనుకుంటే నిన్న ఏందో ఏందో అంటివి అనే దాని గురించి అడుగుతానా. నువ్వే వచ్చి తీసుకుపోతావు వాణిలను. నేనేమన్నా ఇచ్చిన్నా? ఎంజాయ్ అయితే వేసినావు కదా నువ్వు. నా బొంద చేసిన. అట్లాంటివేమే డెకరేషన్ చేయించాను ఇవాళ. పిచ్చి పిచ్చి చేయించకు మమ్మీ. అసలే సురేష్ ఫుల్ కోపం మీద ఉన్నాడు. కోపం మీద ఉన్నాడా? వాళ్ళడు సురేష్కి కోపం ఎందుకే? ముసల్దాన్ని గంట మంచి చూసుకోబడితే దాన్ని ఏమన్నా అన్నమాట? లేకపోతే మన ఎక్కిచ్చిందో వాళ్ళడు సురేష్కు? నువ్వు అమ్మమ్మ గురించి దాన్ని దీన్ని అనకు. సురేష్ విన్నాడంటే ఇంటేం చేస్తాడే? ఏ గామెను కాదు గీ పక్కింటి ఆమెను అనాలిగా అంతే. మమ్మీ నేను పోయినాక ఏమన్నా అనుకో. మేము ఉన్నప్పుడైతే అమ్మమ్మ నువ్వేమనద్దు, మంచిగా చూసుకోవాలి. అమ్మమ్మని ఎంత మంచిగా చూసుకుంటావంటే అంత మంచిగా చూసుకోవాలి. అగో ఏమో కొత్త పాట పాడబడితేవేమే మంచిగా చూసుకున్నాడేంది? అవును మమ్మీ, సురేష్కి నా మీద చాలా కోపం వస్తుంది. ఏమంటాంది గిరి? ముసల్ది అంటాంది, సురేష్ ఆయన మహా అంటాంది, అంత పిస పిస చేస్తాంది. ఏమైంది దీనికి? రాణిగిట్ట నిమ్మకాయలు పెట్టిపోయిందా అని మంచం కింద ఒకసారి చూడకపోయినావు? అంతేట పిస పిస చేస్తాను. ఏంది మమ్మీ నిమ్మకాయలు పెట్టుడేంది? ఏమనుకుంటానవే, ఆ ఊరోళ్ళు గసంటే చేస్తారు అన్ని. మంచం కింద నిమ్మకాయలు పెట్టిందో మన్నో, అందుకే పొద్దుగాల పొద్దుగాల వచ్చి ఏమో ఏమో ఓడతాను. కాదు మమ్మీ, నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. అందుకే నా సురేష్ నన్ను కోపడుతున్నాడు. ఖచ్చితంగా రానేమో వేసుంటది మంచంలా. ఒకసారి మంచం కిందకి పోయి చూసిరాపో. ఏమన్నా ఇంటికలు నిమ్మకాయలు ఏమన్నా ఉన్నాయి చూసిరాపో. చూసేస్తావు మమ్మీ, నాకైతే అదే డౌట్ ఉంది. దీని రాని మొక్క మంగడిపోతే పోయిందేదో చక్కా పోక ఏం చేసిపోయిందో ఏమో. నా బిడ్డకు అల్లునికి కయ్యాలు పెట్టి పీకింది. ఇదేమో వచ్చి నాతోటి కయ్య మాడుతుంది. ఏందో ఎప్పుదామని చూసింది బిడ్డ. ఏందో మరి పాపం. ఎన్ని కళ్ళలు పెట్టుకొని పోయింది రాత్రి, ఎన్నో ఊహించుకున్నది. ఏమైందో ఏమో బిడ్డకు. వాళ్ళుడు సురేష్ కూడా ఈ మురళిగాన్ లెక్క ఏతలేడు కదా. ఇంకెవరితో నన్ను ఉంచుకున్నాడు ఏంది? ఇంకెవరితోటి అన్న పెయిన్లు అయిందా? ఈ నల్లి కుట్లతోటి గిదే గోసచ్చి పడ్డది. పైకన్ని చక్కెరేసాలు ఎత్తారు, లోపలంతా కాలకుట విషం. ఎవడేసంటాడో తెలిసేటట్టే లేదు. అనసూయ, లేచిన లేచిన దా దా పండలే. లేచినావే? లేచిన అబ్బో సపన ఆగి ముసల్దాన్ని కూడా అనద్దని తిట్టిపోయింది. అది వచ్చేలోపు దీన్ని ఆడుకోవాలి. వచ్చినాక సాంప్రదాయాన్ని సుత్త పూసినైతే అయిపోయాయి.
లేకపోతే గి ముసలి అన్నట్టు ఆడితే అది ఊకుంటుందా? నన్ను ఎగిరేస్తుంది. ఏమో అంటాన్నవేమే? ఏం లేదు పెద్దమ్మ, ఇవాళ రేపు పైకి అందరు మంచిగా కనబడతాండ్రు, లోపల చూస్తే అంతా అట్టిదే బురద, మొత్తం పురియ పాడైతుంది. కాలం మంచిగా ఉంటలేదు అంటన్నా. పైకి మంచిగా నటిస్తాండ్రు, లోపలగా సొంటి ఉంటాయి. ఏ గట్లనే ఉన్నదే కాలం, ఏం చేద్దాం? ఇంతకు ముందేమో ఆడు మంచోడు కాదు ఈడు మంచోడు కాదు అని ఏరుదుం. ఇప్పుడు గట్ల లేదు, మొత్తం మారిపోయింది. అగో ఆడు మంచోడు ఈడు మంచోడు, అగో అక్కడోడు మంచోడు, గిట్ల ఏరుకోవాల్సి వస్తుంది. అంటే లోకంలో చెడ్డోళ్ళు ఎక్కువైండ్రు, మంచోళ్ళు తక్కువ ఉన్నారు అంటావు. నీలాంటోళ్ళు ఎక్కువైతాండ్రు, అలాంటోళ్ళు తగ్గుతాండ్రు. ఈ ముసలి దానికి నేను ఏదో ఒక పని చేద్దాం అనుకుంటా, ఎప్పుడు నాకే ఎత్తది. దీనికి తెలివి చిన్న తెలివి లేదు. మమ్మీ మమ్మీ ఏమైందే చెప్పనా? ఏమో తెల్లారు లేవంగానే పీతిరిగా దుర్కొచ్చినట్టు ఉరికొత్తానవేందే? బాత్రూమ్లు గీడాడున్నాయే, అటేవో. నేను ఆల్రెడీ పోయినామమ్మ. అయినావా? మళ్ళీ వస్తుందానే? గడిపిడైంది ఏంది కడుపులా? దానికి అలా తిండి పెట్టకు, మోషన్స్ తగ్గేదాకా చల్లబొట్టు పోయి. నాకు మోషన్స్ కాలేవమ్మమ్మ. మోషన్స్ కాలేవా? 2 సార్లు పోతే ఏమైతుంది? మంచిదేనే. అవు గాని మీ మందపు చెత్తకు గట్ల అయితేనే మంచిది. 2-3 సార్ల లోపలున్న చెత్త అంతా బయటకు తోలుతుంది. ఈ లెక్కనేనా వెని బిడ్డ కూడా మందపు చెత్త? ఇవాళ పోయినావా లేదా? ఏమో గబ్బు కొడుతుంది అప్పటి నుంచి. పెద్దమ్మన్ని జోకులేస్తుంది చెప్పనా? పోయినావా లేదా అని అడుగుతాన్నా, దాన్ని జోక్ అంటారే. ఊకే పోవడానికి నాకు అసలు టైమే ఉండదు. పొద్దున్న లేచుడు, పనులు చేసుకున్నాడు, మనవరాలు ఎత్తుకున్నాడు, ఇగో గివే ఉంటాయి. ఒకటేనుకోటి. ఆ, అందుకే ఇక రోజు పోను, 3 రోజులకోసారి పోతా. ఫూ నీ బాతుకు, నేను ఇంకేం చెప్తానో అని నేను ఈ పలు ఇచ్చింటానా? అవునే, నీది కూడా గదేనావే? 3 రోజులకోసారేనా ముచ్చట? ఛీ, నేను రోజు పోతామమ్మ, మా అమ్మనే గట్ల. అబ్బరి బిడ్డ బతుకిచ్చినవే. నేను గబ్బు భరించలేకనే కావచ్చు ఆ మురళిగాడు ఇంకో దాన్ని పట్టిండు. అయ్యగా వాసనకే ఇంకో దాన్ని వేసుకుంటారా? మరేం చేస్తారే, తత్తడా మొగోడు. ఒక్కరోజు పోకపోతేనే ఇక గబ్బు గబ్బు. నువ్వు 3 రోజులకోసారి అనబడితివి. సపరేక ఇంత గ్యాస్ బుడ్డి తయారు చేయకపోయినవే, మీ అమ్మ గ్యాస్ అంతా జమ చేసి. అగ మళ్ళా జోకెత్తండి. జోకు కాదే బర్రెదానా, నిజంగానే చెప్తానా. ఆ వాసన విలువకు పిల్ల గటేటన్నా ఓ బయటకు పోయి ముచ్చట పెట్టి అవ్వతోటి. అసలే కర్రె పడ్డావు, ఇంకా కర్రగైతావు గ్యాస్ వీలితే. మా మనవాళ్ళు వేసిండో చూసేత్తా. ఇంకా లేవలేదమ్మమ్మ. అయితే బాయ్ అని అందమైన ముఖాన్ని లేవంగానే చూస్తే మంచి జరుగుతుంది. అవన్నీ మూఢనమ్మకాలు, గట్ల నమ్మద్దు. ఇక నువ్వంటే ముసల్దాన్ని కాబట్టి నమ్ముతాన్నావు. మేము పడసోళ్ళం, మేము గసంటి నమ్మం. మంచి జరుగుతుందంటే గట్ల కాదే అవుల ముఖపుదానా. చంద్రబింబం లాంటి గుండ్రటి ముఖం నా మనవంది అని చూస్తే చాలు సంబరం అవుతుంది మనసంతా. ఇక రోజంతా గదే సంబరంగా ఉండొచ్చు. అంతేగాని ఏందో అవుతుందని కాదు. దీని అవులే మొకబ్ది. మీ లెక్క మంచం కింద నిమ్మకాయలున్నాయా గుమ్మడికాయలున్నాయా అని చూసే రకం కాదు. నేను మొత్తం మోడర్న్ టెక్నాలజీ వాడతా. నా కొడుకు నా కోసం లక్కుటక్కు కొనిచ్చిండు. లక్కుటక్క అంటే? లక్కుటక్కు అందులో నేను అన్ని చదువుతా వార్తల కానుంచి. ల్యాప్టాప్ మమ్మీ, మామయ్య కొనిచ్చిండు. లాటపాట? లాటుపాటు లాటుకోలా, రొట్టెలు చేపో లాటుకోల పట్టుకొని. దీని పెద్దబాల శిక్ష ముఖం ఇది. ఏమన్నా అంటే నేను ఇంగ్లీష్ ఫీజు మీడియం అంటది. పెద్ద బాల శిక్ష చదివి ఇంగ్లీష్ ఫీజు మీడియం అంటే అయిపోతుందా? నీ అవ్వ నేను పెద్ద బాల శిక్ష చదివినాను, దీనికి ఎట్లా తెలిసే? నేను చూస్తేనే తెలుస్తుంది మమ్మీ, అంత పెద్దగా ఉన్నావు. ఇదొకటి. నేను డిగ్రీ చేసిన అని చెప్పిన అందరికి తెలుసా? నేను డిగ్రీ చేసిన అని చెప్పినావు, నేనే డిగ్రీ చేసిన. ఏదో ఒకటి, గవన్నీ అడగద్దు. నీ అమ్మ నేను బీటెక్ చేసిన అని చెప్పిన. బీటెక్లో ఏ గ్రూపు ఏందో అడుగుతాను వాళ్ళు. సచ్చిన నేను. మరి నువ్వు కూడా గల ఆటపాటలో కొట్టి చూస్తేందే అన్ని తెలుసుకోవచ్చు కదా, అలా అడగంగానే చెప్పచ్చు. అమ్మో, నాకు ల్యాప్టాప్ని ముడితేనే భయం అవుతుంది మమ్మీ. ఏమో వస్తాయి, ఏం అర్థం కాదు. కంప్యూటర్ బిఎస్సీ ఎత్తిగానే గదే చేపించినా కదా. నాకు ఏది చేపించినా నాకు రావు మమ్మీ. నాకు చదువుడు అంటేనే భయం. అన్నయ్యనన్నా అడిగి మునుగు, అన్ని మంచిగా ప్రిపేర్ అయ్యివో. అసలేగ పిరి అనుకున్నది, గామె అమెరికా నుంచి వచ్చింది, ఆమె ఏం అడిగేద్దెలది. అడుగుతా. అన్నయ్య ఎటువైండే?
ఏమో తెల్లారంగానే ఏటో పోయిండు. ఇక పాల పొట్లాలు పట్టుకొస్తాడు కదా, అందుకే పోయినట్టున్నాడు. ఆడు పోతాడు, ఆడ గంట ముచ్చట పెట్టేస్తాడు. ఇంకా పాలు కూడా తెల్లడా అన్నయ్య? తెస్తాడు. అవ్వో ఆయనకు తెలియదా నేను తెల్లారు లేవంగానే చాయ్ తాగుతా అని? ఫ్రిడ్జ్లో బాగానే ఉన్నాయి కదనే పాలు. అవన్నీ రాత్రి తాగుతా కదా బిడ్డ, నాకు ఎప్పుడు తెలివైతే అప్పుడు తాగుతా. మొత్తం తాగేసినావా? ఎత్తడా ఒక 5 నిమిషాలు ఆగు. ఏం టిఫినే మమ్మీ ఇవాళ? ఏం టిఫిన్ చేసుడే అర్థమైతేనే లేదు. ఎవ్వ ఏమైనా చిటుక్కనయ్యేది టిఫిన్ అంటే ఏం కనబడతలేదు. వదినేదే కనిపిస్తలేదు, ఇంకా రాలేదా? ఓదండి రాని ముఖం అంగడ పోతే అది కావాలనే రాదే, ఏడ టిఫిన్ చేయాల పడుతుందా అని. నిన్నాక ముసల్దాంతోటి ముందే చెప్పిపిత్తాంది. టిఫిన్ నేను చేస్తేనే నూకుడు పోతుందట మీ ముసల్దానికి, రాని అస్సలు చేయొద్దని చెప్తాంది ముందే కండిషను. మమ్మీ నువ్వు ముసలిది అనకని చెప్పిందా నేను? సరే పెద్దమ్మ అంట, అందుకే రాజును ఆ బెడ్ పట్టుకురమ్మని చెప్పిన. ఎక్కడేస్తావు మమ్మీ అది? ఎక్కడేసుడేందే, కడుపులేసుడు. కడపలేస్తావా? అసలు ఏ ప్లేస్ లేదు, రూమ్లు తక్కువ, ప్రతి బెడ్రూమ్లో బెడ్స్ ఉన్నాయి. మళ్ళా బెడ్ కొని ఏం చేస్తావే? ఎక్కడ పెడతావు దాన్ని? కడుపులో ఎత్తనే అంటే గడప అంటది ఏమో అంటది. నిమ్మకాయలు మంచిగానే చూసినావా? లేవు కదా? ఏం లేవు మమ్మీ. ఈ ముసల్ది ఉన్న అది ఇద్దరు కలిసేమో వేసినట్టున్నారే. ముసల్దానికి ఎట్టిన పడ్డా చూసినావా? దానికేం తెలుసు నువ్వు నిద్రపోలేవని? నిమ్మకాయలు ఉన్నాయా చూసిండని తెలుసు అంటాంది. అర్ధరాత్రి వచ్చి నిమ్మకాయలు తీసేసిందో మొన్న ముసల్ది. మమ్మీ గదే పెద్దమ్మా. సరేనా, నువ్వు ఎట్లా అంటే గట్లా బిడ్డ. ఏం టిఫినే? బయట పట్టుకురమ్మన్నా ఏదో ఒకటి ఎత్తది. అంటే ఏంది మమ్మీ, నువ్వు మాట్లాడింది టిఫిన్ గురించా? బ్రెడ్? మరి బెడ్ తెస్తే ఇంత తినొచ్చా అని అన్న. పాలలో ముంచుకొని తిన్నా కడుపు నిండుతుంది. అంటే అందరికీ బ్రెడ్ పాలు పోస్తావా? ఏదో రోగం వచ్చినట్టు. చీ, అందరికీ ఎందుకు కొత్త బిడ్డ. ఇలా రేపు హాస్పిటల్లో కూడా తింటలేరు బెడ్ పాలు. అంత షుగర్లు అంటాండ్రు, బీపీలు అంటాండ్రు, మైదా పిండ్లు అంటాండ్రు, ఏందో అని మునుగుతాండ్రు. ఇక వాళ్ళుడు సురేష్కు పాలు బెడ్ పెడతానా నేను ఎక్కడన్నా? సి మరెందుకు తెప్పిస్తున్నావు? నేనే బిడ్డ ఇంత కడుపులో పడ్డదనుకో, టిఫిన్ మంచిగా చేస్తా అని తొందరదేమన్నా అన్ని. ఆడిగ రాడు అని అడుగుతాగు. ఆ రాని మొక్కది దాని రాని మొక్క మంగడిపోతే పొద్దుగాలనే అత్త అని చెప్పింది. గీ టైం అవుతుంది, ఇక అగరాలే అని అడుగుతాగని సంగతి చెప్తాగు. వద్దు మమ్మీ, ఏమన్నా వేసుకొని వదిన. ఇప్పటికే సురేష్ ఫుల్ సీరియస్ అయిండు, నాతో సరిగా మాట్లాడుతానే లేడు. నువ్వు ఇంకొకసారి రానినేమన్నా అన్నావనుకో సురేష్ ముందట ఎందుకంటేనే ఇంకా లేవలేడు కదా వాళ్ళుడు సురేష్. రాజుగారిని తిడతా. మమ్మీ, సురేష్ ఇంట్లున్నప్పుడు నేను ఇంట్లున్నప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడకు. నువ్వు చెప్తున్నా చాటుకి ఎన్నన్నా తిట్టుకో, ఏమన్నా వేసుకో, అంతేగాని వదిన గురించి ఏం మాట్లాడకు. ఇప్పుడు అన్నయ్యకు కూడా చెప్పకు, వట్టిగా గొడవలు పెట్టకు. గొడవ పెద్దదైతే మళ్ళీ ఆమె వస్తుంది అమ్మమ్మ. ఓ దాని అమ్మమ్మ కమలా, చెప్పింది అర్థమైంది కదా మమ్మీ. వదిన గురించి అన్నయ్యకి ఏం చెప్పకు, ఏమనకు. గట్లా ఏం అనలేవనుకో, అది వారం రోజుల దాకా రాదు ఇంటికి. అర్థమైందా? మీరు ఈడుంటే రాదు, పోయినాకనే అత్త అంటది. అంటే అనని, అప్పుడు చెప్పచ్చు సురేష్కి మనం ఉన్నా కూడా ఎట్లా పోయింది చూడని. అర్థమవుతుందా? మంచిగా ఉండు. సరే బిడ్డ, నువ్వేదంటే గది. ఈడు తొందర అత్తే పాలు బెడ్ తిందామంటే అత్తలేడు. మమ్మీ, సురేష్కి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ నేనే చేస్తా. బేక్ పార్టీ ఎత్తావానే? అందరికి వేయచ్చుగానే గట్లనే గదే చేతులతోటి. నేను ఎవరికి చెయ్య, నాకు ఆకలి అవుతుంది. నువ్వైతే తొందర చెయ్యు. నేను సురేష్కి చేస్తా స్పెషల్ బ్రేక్ఫాస్ట్. సురేష్ లేచేసరికి సురేష్ నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తా. చెప్తే ఏం చేస్తాడే వాళ్ళుడు? తీసుకొని తింటాడు. అంతేనా? ప్లేట్ తీసుకోపోయి పక్కకు పెట్టి నీ చేతులు గుంజుకుంటాడేమో అనుకున్నా. వెబ్ సిరీస్లు బాగానే చూస్తున్నట్టున్నావు కదా మమ్మీ. ఇట్లాంటి మాటలు నీతోటి మాట్లాడద్దు కానీ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. మరి ఏం చేసుడే, గా మురళిగాడేమో బేబీ 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 అనుకుంటా పోతాడు. నాకు నిద్ర పట్టి మునుగది. ఇక సివిరేళ్ళు చూస్తేనైతే ఇవాళ చేతి పట్టుకుంటే మళ్ళీ వచ్చే వారం గుంజుతాడు. ఓ గసంటి చూసే ఓపిక లేదు నాకు. ఏదో టీవీలో టైం పాస్ నడిపిస్తా, అందుకే వెబ్ సిరీస్ చూస్తా. ఒకటే రోజులో మొత్తం సినిమా అంతా చూసి పారేయచ్చు. బ్రింజ్ వాచ్ చేస్తావా? బెంజో గజూలే ఇంకా కొత్తగా వచ్చిందా అని. బెంజ్ కాదు మమ్మీ, బ్రింజ్ వాచ్ అంటారు. అంటే ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకోటి అట్లా మొత్తం చూసేస్తారు ఒకటేసారి.
రాత్రంతా కూర్చొని. నీకు బాగానే తెలుస్తుంది బిడ్డ. నేను ఏమో అనుకున్నా కానీ నీకు ఇంగ్లీష్ ఫీజు బాగా వస్తుంది. అది నాకు కూడా తెలియదు, సురేష్ చెప్పిండు ఒకసారి. ఈ పోరికి గంట చదివించినా ఏం లాభం? మొత్తం బూడిదలో వచ్చిన పన్నీర్ అయిపోయినాయి పైసలన్నీ. మమ్మీ నేను స్నానం చేసి వస్తా, రెడీగా ఉండు. దేనికి బిడ్డ? సురేష్కి బ్రేక్ఫాస్ట్ చేస్తా, నాకు అన్ని చేతికి అందియాలి, రెడీగా ఉండు. ఏం బ్రేక్ పార్టీ ఎత్తదో ఏమో, నాకేం సురసుర అని మునుగుతుంది. స్టవ్ ఖాళీ ఉండద్దా? ఇది ఎన్ని గంటలు చేస్తుందో. ఎవరిగాడ వస్తే ఈ పెండ్ల మీద అని అడుగుదామంటే ఈడ వచ్చి మునుగుతలేడు కదా. అబ్బో అద్దుతి చప్పున అద్దంటాంది. అలా ఇంట వాళ్ళడు సురేష్ చప్పున నిన్నే పెట్టిపోతా అంటాడు. ఎందుకు వచ్చిన గోస? రానద్దు, దాని అవ్వద్దు, దాని తాకద్దు. మాకు చేసుకోరాదా? అన్ని తెప్పించుకుంటాం, చేసుకుంటాం, తింటాం. తొందర రా రాజుగా, గావరైతుంది. బెడ్డులు 2 పూడలు తెచ్చినావా? ఎప్పుడు చూడు పోనేనికి ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు గంటలు గంటలు. తొందరనాడు, ఆకలి అవుతుంది. పోరాడు పెడితే. బాక్స్ పట్టుకపోతలేవు, ఏం పట్టుకపోతలేవు. మంచిగా ఉంటున్నాయి అక్కడ అసలు. తినబుద్ధి అవుతుందా లేదా? ఇంట్లో చేసినయే 100 వంకలు పెడతావు. ఆడేం తింటున్నావో ఏం చేస్తున్నావో. ఏ సూపర్ ఉంటాయి ఏడా. ఎప్పుడన్నా నిన్ను పట్టుకపోతాగు, తిన్నా కొద్ది తినబుద్ధి అవుతుంది. మరి ఇంట్లో వంటలు లెక్క ఉంటాయి. కరెక్టే, మీ మొగోళ్ళకి ఇంట్లో చేసిన వంటలు అస్సలకే నచ్చాయి. పక్కింటి పుల్లకూర అంటేనే ఇష్టం ఉంటుంది. తెల్లని చేసినవి అయితే అస్సలకే నచ్చాయి కదా. నువ్వు మంచిగా చేస్తే సూపర్ ఉందని తిననానే లొట్టలు వేసుకుంటా. మంచిగా కానప్పుడు మంచిగా కాలే అంట, గంతే. మీ మొఖాలకు టేస్ట్లు తెలుస్తాయి. పెళ్ళైన కొత్తలా అబ్బబ్బబ్బా ఏది చేసినా ఒబ్బా సూపర్ ఉన్నది అనేటోడు. లాస్ట్కి కాకరకాయ వండి పెట్టిన ఒక రోజైతే, కాకరకాయ ఇంత సూపర్ చేస్తారావే ఎవరన్నా? అసలు అసలు కాకరకాయని ఇట్లా కూడా చేస్తారావే అని ఎట్లా పొగిడిండు అంటే అట్లా పొగిడిండు. అవునా? నేనెప్పుడు పొగిడినే ఏమో గుర్తులేదు. కొంత సూపర్ చేసినావానే, ఇప్పుడు ఎందుకు చేస్తలేవే అట్లా? ఒక చూడు, పొగిడింది కూడా గుర్తులేదు. నేనైతే ఎక్కడికో వంగిపోయేదాన్ని. నిజంగా నేను అంత సూపర్ చేస్తానా? మా ఆయనకి అంత బాగా నచ్చినాయా అని. పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరు నన్ను మెచ్చుకోలేరు ఇంతగానం. మా ఆయనకి ఇంత బాగా నచ్చుతూనే ఏంది అనుకునేదాన్ని. మరి ఇప్పుడేమైందే? మంచిగా చేస్తూనే లేవు. అదే చెప్తున్నా కదా, నేను ఇప్పుడు అప్పుడు అట్లనే చేసిన. పెళ్ళైన కొత్తలు ఇట్లా మాట్లాడినావు, ఇక రాను రాను విరక్తి పుట్టింది నా వంటల మీద కదా. నీ ముఖం, నువ్వు మంచిగా చేస్తే ఎందుకన్నానే? మొన్న చేపల పులుసు ఎంత సూపర్ చేసినవే. సూపర్ ఉందని తినలేనా? తిని తిని రాత్రి కడుపు నొప్పి కూడా తెచ్చుకున్నా. నీకు పుల్లటి వడే అని తెలిసి కూడా తిన్నావు. నీకు పులుపు వాడదని నీకు ఎప్పుడన్నా చేసింది పుల్లటి? మొన్న చేసినావు గానే. మహానుభావ, మొన్న చేసింది మీ అమ్మ, నేను కాదు. అమ్మనా? కావాలని అట్లా అంటున్నావు కదా. నేను మొన్న చూసినా నువ్వు తినేటప్పుడు. నేనేమన్నా అనుకుంటా అని ఇప్పుడు అట్లా చేస్తున్నావు కదా. ఏ జెన్యున్గా చెప్తున్నానే. అమ్మాయి చేసిందా నువ్వు చేసిందా నాకు తెలియదు. మొన్ననైతే ఫిష్ కర్రీ సూపర్ ఉండే. సరేతే ఇక, మీ అమ్మ చేసింది అమృతం, నేను చేసింది. ఆ, నేనెప్పుడేమనలే. ఎవరు చేసినా మంచి ఉంటే బాగుందని చెప్తా, నచ్చకపోతే నచ్చలే అని చెప్తా, అంతే. మరి వాళ్ళు ఎందుకో లేస్తలేరు శరత్ సార్ గారు? ఆఫీస్కి టైం అయితే లేదా? ఊకే ఏం ఆఫీస్కి పోతావే, లీవ్ పెట్టినా ఇవాళ. లీవ్ పెట్టినావా? నాకు చెప్తానే లేడు చూడు. అబ్బా ఏమండి, ఉమ్, ఎక్కడికైనా పోదామండి ప్లీజ్. నీతోని టైం స్పెండ్ చేయక ఎన్ని రోజులు అవుతుందో, ప్లీజ్ అండి. నేను లీవ్ పెట్టింది ఎందుకు అనుకున్నావే? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళడానికేనా? రెస్ట్ తీసుకోవడానికి పిచ్చిమొద్దు. రోజు ఆఫీస్కి పోతా వస్తా కదా, రెస్ట్ తీసుకుందామని. ఛీ, నేను అసలు అడగనే అడగద్దు, అడిగి వేస్ట్. వట్టిగానే జోక్ చేసిన. ఎటు పోదని చెప్పు. బుంగమ్మూతి తీసేసి చెప్పు ఫస్ట్. నువ్వు ఎక్కడికి పోదామంటే అక్కడికి. నాకు తెలియదు, ఎక్కడికన్నా తీసుకుపో. ప్రొద్దున పోయి సాయంత్రం వద్దాం, కాదు రాత్రి వద్దాం. ఏమైందే నీకు? నాకు ఉండబుద్ధి అయితే లేదు. ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదా? ఏమో. ఏమైందే? రాణి దగ్గర కోతలేవా ఈ మధ్య? రాణి బిజీగా ఉన్నట్టున్నది. వాళ్ళు వచ్చిండట కదా ఇక్కడికి. సురేష్ సార్ కూడా ఇక్కడనే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి కలిసి రావే. ఎవరిని? సురేష్ సార్ నాకు రోజు అక్కడ కలుస్తాడులే. స్వప్నను కలిసి రావన్నా. నేను పోతేనే చిరాకు దొబ్బుతుంది వాళ్ళకి. స్వప్న గురించి అంటలేనే. సురేష్ సార్ వాళ్ళ నానమ్మ ఉంది కదా, ముసలావిడ, బాగున్నారా అని మాట్లాడిచ్చిరా. మీ అమ్మను పొమ్మనొచ్చు కదా.
నేనేం మాట్లాడాలి ఆమెతోని? నాకు ఎక్కువ తెలియదు వాళ్ళు. సరే అమ్మని పోమంటది. నీకేమో అయిందే? ఎట్లన్నా ఉంటున్నావు రోజు అసలు? ఇంట్లో ఉండబుద్ధి కాకపోయిందే. ఇల్లు ఇల్లు అన్నావు, ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు అనుకున్నా. ఇట్లున్నావేందే? ఏమైంది చెప్పు? మీ అమ్మ వాళ్ళ దగ్గరికి పోబుద్ది అవుతుందా? ఫోన్ చేయండి అమ్మ అత్తమ్మకు, రమ్మనన్న ఇక్కడికి. ఏమొద్దు. అటు ఆమెను కంట్రోల్ చేయలేక ఇటు ఈమెను కంట్రోల్ చేయలేక చావాలి. ఇప్పటికే చస్తున్నా. సరే ఏమైంది? అమ్మేమన్నా అన్నదా? మీ అమ్మ మస్తు మారిపోయింది. ఎప్పుడు ఎట్లుంటుందో ఆమెకే తెలియదు. ఏమన్నదే? మీనాక్షిని నిన్ను కంపేర్ చేస్తుందా? కాదు, మరి రాజేశ్వర్ ఆంటీ ఏమో ఏమో పంపిస్తా అని చెప్పిందట సామాన్లు. ఉమ్, అయితే నేను ఎందుకు వద్దమ్మా, వద్దని చెప్తే అయిపోతుండే కదా అన్న. నీకెందుకే? వాళ్ళు ఏం చేసుకుంటే ఏంది? ఇక్కడికి పంపిస్తే ఎట్లుంటుందండి? మీనాక్షి బంటి అక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళు ఇక్కడ ఉన్నా పంపించినా ఓ లెక్క. మాట వరుస కన్నా అట్లా చెప్పాలి కదా అన్న. నువ్వు అట్లాంటి ఏం పట్టించుకోకే. నీకేమన్నా మాట్లాడబుద్ది అయితే బంటితోటి మాట్లాడు. నువ్వే ఉద్దేశంతో అంటున్నావో వాడు అన్నీ తెలుసుకుంటాడు. మా అమ్మతోటి పెట్టుకోకు. మొన్నటిదాకా ఎవరు లేరు ఎవరు రాలేరు అనుకుంటే ఏడ్చినావు. ఇప్పుడు వచ్చిండ్రు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు. ఇక ఎప్పటికీ ఇక్కడనే ఉంటారు. వాళ్ళని చూసుకోవాల్సింది మనమే. నువ్వు ఇప్పుడే ఇట్లా అంటే ఇట్లనే. నేనేమన్నా వాళ్ళని చూసుకోనని చెప్పినా? మీ అమ్మనే చేస్తుంది ఇంకా ఓటి ఓటి సాయం. మాటలు ఈ మధ్య బాగా అంటుంది. ఇంతకుముందు అట్లా అనకపోతుండే. పైసలు బాగా అయినాయి కదా, ఆగుతలేదుగా. కావచ్చు, డబ్బు ఎవరినైనా మార్చేస్తుంది. డబ్బు మన దగ్గర లేనప్పుడు మనల్ని అసలు ఎవరు గుర్తించరు. చూసావుగా, నీకు తెలియదానే ఇన్నేళ్ళు ఒక్కనే ఎట్లా నడిపించుకుంటూ వచ్చిన్నావు. తమ్ముని కూడా పట్టించుకోలే. ఇప్పుడు అందరం మంచిగా సెటిల్ అయినాం కదా, వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు. మరి కన్న తల్లిదండ్రులకు కూడా అట్లుంటుందా? ఇప్పుడు లోకం మొత్తం మారిపోయింది. తల్లి అయినా తండ్రి అయినా సంపాదించేటోడే కొడుకు, డబ్బున్నోడే కొడుకు. ప్రేమ అయినా ఏదైనా వాళ్ళకే దక్కుతుంది. తక్కువ సంపాదించేటోడికి ప్రేమ కూడా తక్కువనే దొరుకుతుంది. నువ్వు కూడా అట్లనే అనుకో. మన తమ్ముడి కంటే నేను తక్కువనే కదా సంపాదించేది, అందుకే మనమంటే చిన్న చూపు. అట్లనే ఫిక్స్గా. వింటున్నావా? నన్నైతే ఇవాళ ఎక్కడికన్నా తీసుకుపో. నేను ఇవాళ ఇంట్లో ఉండా. సరేనే, అమ్మ వాళ్ళు వస్తా అంటే? నాకు తెలియదు, ఎవరొద్దు. మన ఇద్దరం కన్నయ్య అంతే. సినిమాకి వెళ్దామా? ఎక్కడికన్నా తీసుకుపో, మళ్ళా రాత్రే తీసుకురా ఇక్కడికి. సరే. సరదా అయ్యో ఇవాళ ఆఫీస్కి పోలేదారా? పోలేదే. ఎందుకే అమ్మా? ఇవాళ ఒక పని ఉన్నది రానితోటి. ఏం పని? తమ్ముడోళ్ళు పక్కూర్లా పెళ్లికి వస్తున్నారటరా. మామ వల్ల? అయితే అంది పెద్ద బ్యాగ్ ఉన్నదట పాపం. మరదలేమో తల్లిగారింటికి పోతుందట. బ్యాగులో ఇంత బంగారం ఉన్నదట. ఆ బ్యాగు ఏడబెట్టడో అర్థమైతలేదక్క అంటాడు. ఆ గోల్డ్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారే? నేనేం చెప్పినా అంటే ఆ సంచి ఇంట్లో పెట్టిపోరా, మళ్ళా ఓంగ తీసుకుపో అని చెప్పిన. సరే. పోయి సంచి పట్టుకొస్తావారా? ఇడ పెట్టాలి, మళ్ళా వాళ్ళు ఓంగి ఇచ్చి రావాలి. ఎక్కడికని పోవానే నేను? ఎంత దూరం పోవాలి? ఇగో ఆడు ఊరి చివరికి వచ్చినాక ఫోన్ చేస్తాడట 5 నిమిషాల ముందు. నువ్వు ఆడ పోయి నిల్చోవాలి. బ్యాగ్ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టు. మళ్ళీ ఆడు ఫోన్ చేసే టైంకి పట్టుకపోయి ఆడ నిల్చొని ఇచ్చేసిరా. ఇదేం బాగుతామే, ఇంటి దాకా వచ్చి పెట్టమని రాదు? ఏ ఇవాళ పెళ్లికి పోతాండ్రా పాపం. ఇక సర్వీస్ బస్సులు ఎక్కిండ్రు. ఇక మళ్ళీ ఈడి దాకా వచ్చి ఎట్లా పోతారు చెప్పు? మళ్ళీ నువ్వే దించి రావాలి కార్లా. ఎందుకు రాపరాప, సపరేట్గా కార్లో బండి మీద పోయే సంచి పట్టుకొని రాపో. ఏంది అన్ని నువ్వు లేనిపోని పెంట పెడతావు? అయ్యో ఏమైతుందిరా మామనేనే, మనకు ఒకటి ఒకటి సాయం చేయడా? చేస్తాడు తీ. ఇదేం సాయం మునిగింది? డాడీని పొమ్మనొచ్చు కదా. డాడీ పోతాడ్రా. బామ్మరిది బావ సంచి పట్టుకొని పోవాలి కానీ బావనే బామ్మరిది సంచి పట్టుకొని పోతాడా? ఎక్కడన్నా ఏం మాట్లాడతావురా? డాడీకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఆఫీస్కి పోతే ఏం చేద్దువే? ఇక లీవ్ పెట్టించి పొమ్మందామనుకున్నా. ఆ దిక్కుమాల సంచి పట్టుకురావడానికి లీవ్ పెట్టిద్దాం అన్నతోటి. దిక్కుమాల సంచి అంటవేమ్రా? బంగారం ఉన్నదట పాపం కొడుకుది. బా,
ఏమైంది గంతగానం దించుకోబడుతుంది? ఇవాళ దాన్ని బయటకు తీసుకుపోతా అని చెప్పిన, అందుకే పోలే ఆఫీస్కి. అయ్యో, పోయి వచ్చినాక ఓరాదారా? నేను పోయి వచ్చి మళ్ళా సంచి ఇచ్చి వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అయితే సాయంత్రం పోండి. అవునే, సాయంత్రం సినిమాకో బిన్మాకో పోయేస్తా కదా. అన్నయ్య నేను ఉంచుకుంటా, పోయి రాండి చెప్పనా. అక్కడ ఎడితే గిట్ట ఫోన్ చేస్తా, రాండ్రి. ఏమున్నది దానికి? నువ్వు చెప్పానికి నేను చెప్తే గట్లే అంటాడు. ఇవాళ వద్దు శరత్, మళ్ళీ ఎప్పుడన్నా పోదాం. నాకు కూడా ఇంట్లో అంత బోర్ కొడుతుంది, అట్లా పోయేద్దామని ఉండే. ముందే చెప్తేమోరా మరి. వచ్చే ఆదివారం పోదాంతి, డాడీకి చెప్తా. ఏదన్నా దూరం పోదాం, మంచిగా ఏదన్నా గుడి కన్నా ఎటన్నా. ఆనే తిందాం అద్దాం సపరేక. పొద్దుగా లేచి సరితా నేను వంట చేస్తాం, అన్ని పట్టుకపోదాం, అడ తినేద్దాం. ఏమంటావే? సరే అత్తమ్మ, మీ ఇష్టం. మమ్మీ ఏంద్రా, ఫోన్ చేయమంటావు మరి మామకు? సరే వస్తుండని చెప్పన్నా. చెప్పు కానీ ఒకసారి కూసో. ఏంద్రా? దాన్ని ఏమంటున్నావే సరితాను? అబ్బా, ఈ శరత్కి ఈడ పని పాట లేదు. గిట్లు ఇరుక్కపోతా అనుకోలే. ఇప్పుడు నేను ఈయనే ఉండన్నా బయటకు అన్నా. కనీసం నేను పోయినాకనన్నా సాటుకి చెప్పుకోవచ్చు కదా. నా కర్మ. ఏంద్రా దాన్ని ఏమనడు? దాన్ని ఏమంటున్నావే సరితని? అగో నీ పాపం పాడుగాను, నేను దాన్ని ఏమంటారా? ఈయనకేడ పని లేదత్తమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి అంటాడు. అవునే, ఏమన్నా నేను ఏం చెప్పిన వానికి? నేను నీతోటి మాట్లాడుతూ ఉంటే దాన్ని అడుగుతావేంది? అయ్యా అవురా, దీన్ని అడుగుదాం కదా. ఏం తిట్టినా చెప్తుంది. అవునే, ఏం ఎక్కించినావేమో ఉనికి? అమ్మా అవేం మాటలు? అయ్యో, మొగుడంటే తప్పొచ్చిందారా నీకు? గిట్లా తల్లి కొడుకులు మంచిగా ఉంటే ఓరు కొందరు. ఇప్పుడు ఏమైందని మంచిగా ఉంటానా, మన్ని మంచి కలిసిమెలిసి వేసుకుంటాను. ఇప్పుడు నీకు లేనిపోని అన్నీ వచ్చి ఎప్పుడు అవసరమా? నేను లేనిపోని ఏం చెప్పలేను అత్తమ్మ. అన్న ఏమంటాడో విన్నావు కానీ లేనిపోని కాకపోతే ఏం చెప్పినావే? మీరు నాతోటి ఏమన్నారో అదే చెప్పిన, లేనిపోని మాత్రం చెప్పలే. అడుగుండ్రు ఒకసారి ఏమన్నారో. అయ్యో నేనేమంటారా? మీనాక్షి వాళ్ళ అత్త ఓటి పంపుతుందంటే ఎందుకు అత్తమ్మా అని అంటాంది నీ పెండ్లం. పంపనీయు, ఏమైతుంది? తల్లిగారింట్లో నుంచి బిడ్డ తెచ్చుకోదా, అత్తగారింటికి అన్ని తెచ్చుకుంటుందని చెప్పిన. దానికి తెలియదు కదా, దీని అవేమన్నా పంపుతుంది, ఏమన్నా చేస్తుందా? ప్రతి తల్లి గట్లనే ఉంటుంది, నీ తల్లి గిట్లున్నది, అందుకే నీకు తెలియదు అని చెప్పిన. దానికే నా మీద ఎంతో పుట్టిస్తాండ్రు. మళ్ళీ అట్లా అనకుండా అత్తమ్మ, నేను కూడా శరత్కి అదే చెప్పిన, మీరేమన్నారో అదే చెప్పిన. అన్ని వానికి ఎక్కించి ఎప్పుడు అవసరమానే మరి? మనది మనం ఇంట్లో ఏందో అనుకుంటాం చేస్తాం, ఆయనకి వచ్చి ఎప్పుడు ఎందుకు చెప్పు? వానికి నాకు కయ్యం పెట్టడానికి కాకపోతే. నా భర్తకు నేను అన్ని చెప్పుకుంటా, నేను ఏం జరిగినా మా ఆయనకి చెప్తా. అన్ని దాచిపెట్టుడు ఇట్లాంటివి చెయ్య. నాకు తల్లైనా తండ్రైనా భర్త అయినా ఆయననే. నాకు ఏది అనిపించినా నేను ఆయనకు చెప్తా అత్తమ్మ, మీరేమన్నా అనుకోండి. మంచిది పిల్ల, చెప్పుకో, ఏమన్నా వేసుకో. నేనేమన్నా తప్పు మాట్లాడినా? అవురా, నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నదా? అట్లా అంటే బాధపడుతుందా బాధపడదా? అది అట్లా బాధ పెట్టుడు ఎందుకే? అది బాధపడితే మాత్రం నేను చూడలేను. అది నా కోసం ఎన్నో కష్టాలు పడ్డది, నేను ఎట్లా చూసుకుంటే అట్లా అడ్జస్ట్ అయింది. అవెన్నంటి నిల్చుంది మమ్మీ నా తోడుగా. కష్టాలు నష్టాలు అన్నీ ఒకటే మాకు. నేనేమంటారా, వాళ్ళ అవ్వగారి గురించి మాట్లాడితే దానికి అట్లా కోపం వస్తుంది. నీకు తెలియదారా మీ అత్త గురించి? ఇక గిట్లనే ఇటు ముచ్చట్లాటు అటు ముచ్చట్లు ఇటు చెప్తే కోట్లాటలు అవుతాయి. ఇప్పుడు అది అన్నయ్యని నేను డాడీకో చెప్పినా ఎప్పుడన్నా? అందరు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండొచ్చు కానీ ఏదో ఒకటి అనుడు ఎందుకు అట్లా? ఇంతకుముందు అట్లా చేసినావా చెప్పు? ఓ ఇంతకుముందు ఎప్పుడన్నా ఇంటికి రానిచ్చిందారా నీ పెండ్లం? అసలు నీ ఇంట్లో అడుగు పెట్టినా నేను ఎప్పుడన్నా? ఇప్పుడు శాతకాని వయసులో వస్తే గిసంటి మాటలు మాట్లాడతారు. అదేమనలేదే అమ్మా, అత్తమ్మ ఇట్లా అనేసరికి బాధ అనిపించింది అని బాధపడుతుంది. ఏమోరా, ఏదో వట్టిగా మాట్లాడుకుంటే దాంట్లోకి వెళ్ళి తప్పులు తీసుడేందో వచ్చి నీకు ఎప్పుడేందో నీకే తెలవాలిగా. పోయిగా దాన్ని ఏటో తిప్పుకొస్తా అన్నామేమో, మళ్ళా నేను చేయబట్టే బంద్ అయిందంటది. అత్తమ్మ కావాలని గిట్లా చేసిందని కూడా అంటది. నేను ఓనిగా అటే పోయేస్తా. అద్దద్దు కొడుకు, నువ్వు పోకున్నా మంచిదే. నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తా ఎవరు లేరు ఇంట్లో అని. సపడే కాటు నుంచి అటే పోతాడు. మళ్ళా లేనిపోని ఉట్టిస్తారు నా మీద. అటుకులు అంత సపసప ఇట్లా అయినాయే, గింతంత నూనె ఉప్పు ఎక్కువ అని చెప్పిన. దానికి కూడా బాధ అయింది అట్నారా నీ పెండ్లానికి? ఇక వంటల ముచ్చట నాకు చెప్పకే. సరే ఇక
నీ పెళ్ళాంకి మాట్లాడకపోతే గిట్లా అంటావు. నీ పెళ్ళాం తప్పున్నప్పుడు మాట్లాడవు, నా తప్పు పట్టుకొని మాట్లాడతావు నువ్వు. ఫోన్ తీయ ఇక, ఇడిచిపెట్టు. మొదలు పెట్టింది నువ్వు, మళ్ళీ పోంతి అంటావు, విడిచిపెట్టు అంటావు. అందుకే అందరు ఒక్క కాడు ఉండద్దు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి సపరేక. అమ్మ నువ్వు ఇక ఎక్కువ మాట్లాడకే, సపడే కూకో అని చెప్పినా. ఏదో అది బాధపడ్డది, ఎందుకు అట్లా అంటున్నావే అన్నగంతే. నువ్వు అన్న అంటావురా, అన్న అంటావు, మళ్ళీ నేనేం అనలే అంటావు. డాడీకి కొంచెం అన్న ఉండాలి, మనం జాగాలు ఉంచుకుందాం, మన పేరు మీద ఉండాలి, ఇప్పుడే మొత్తం రాసేయకని చెప్పిన. ఆస్తులన్నీ తీసుకున్నాక బయటకు అంటారు, ఏమున్నదిరా. అమ్మ నేను ఇవాళ ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా ఇంట్లో, అందుకే లీవ్ పెట్టిన. ఇక గిట్లాంటివి మాట్లాడితే నేను ఇప్పుడే పోతా చెప్తున్నా ఆఫీస్కి. పో, మంచిది అయితేంది, పోయినా ఏం నష్టం లేదు, పోకున్నా ఏం నష్టం లేదు. పోకపోతే జాబ్లోకి వెళ్ళి ఊడబీకి పారేస్తారు, అర్థమైందా? ఏమన్నా వట్టి జాబ్ అనుకున్నావా అని? ఏం పారయ్యారు, నేను చెప్తా రాజేశ్వరికి, ఏది చెప్తా తింటదామే. గట్టిగానే పోరా, నీకు జీతం పడకపోతే నన్ను అడుగు, నేను మాట్లాడతా రాజేశ్వరి తోటి, అర్థమైందా? పోకుండా జీతం అడుక్కోమంటావా అని? నాకు ఇవ్వకపోతే నువ్వు కూడా అడుక్కుంటా అంటున్నావా? ఏమో అడుక్కున్నాడు అనబడితేమేమ్రా, నువ్వు కూడా నీ పెళ్ళని చెప్పంగానే ఆగుతలేవు. అలా బాధ్యత పంపుతాండ్రు బిడ్డ కోసం, ఏమో మీరేమో బాగా ఎగురుతాండ్రేమరా మధ్యలో. అంటే వాళ్ళు పంపుతా అంటే నేను అలా నడక తిన్నట్టు కనబడతాను. నాకేం తక్కువన్నారా? డాడీకి ఏమన్నా జీతం వస్తలేదురా, లేకపోతే మీ పైసల మీదనే బతుకుతానన్నా నేను. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావురా? అమ్మ ఎక్కువ చేయకే దీన్ని. ఏమోరా, నేనైతే డాడీ పోయి చెప్తా, గిట్లా అంటారు మరి, గిట్లున్నది పరిస్థితి, మరి సపరేక మన ఊరికి మనం పోదామా అని అడుగుతా. నేను నాతోటి కాదురా. అమ్మ ఎక్కువ చెయ్యకే అని చెప్పినా, మర్చిపో, ఇడిచిపెట్టు. అన్న అంటారు, మళ్ళీ శివరాఖరికి వస్తే మళ్ళీ గిట్లా అంటారు. నేనెందుకు పడతా, నేను అస్సలు పడా. నాకేం తక్కువైంది, నా మొగుడు రిటైర్డ్ లెక్చరరు, అంగరంగ వైభవంగా బతుకుతా నేను. ఈ కొడుకుల మీదనే బతుకన్నా. ఏమో అనుకున్నా కానీ రాని పాపం ఎంత అమాయకురాలు బిడ్డ, గన్ని ఎత్తది, వాళ్ళ అత్త అసలు పట్టించుకోదు. అయినా గంత మంచిగా ఉంటుంది, ఓర్చుకుంటుంది బిడ్డ. ఓ నేను ఎన్ని చూసుకుంటాను దీనికి. మనవాన్ని అయితే దించా 24 గంటలు ఎత్తుకుంటుంది అని గోస అవుతుందని. ఎన్ని చేసినా ఎంత మంచిగా ఉన్నా మళ్ళా మోగనికి కారాలు మిరియాలు నూరి పెడుతుంది నా మీద. గట్లుంటారా ఎక్కడన్నా? ఇప్పుడు ఇది నన్ను తిడుతుంది, ఎందుకు చెప్పినావు మీ అమ్మకని. దేవుడా, ప్రాబ్లంని ఎందుకు ఎక్కువ చేసుడు, మధ్యలోనే కట్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు ఎక్కడైనా తట్టున్నారు. అందుకే ఇప్పటి నుంచి ఈ ఆడవాళ్ళు కొట్లాడుకునేటప్పుడు మధ్యలో పోయి నోరు తెరవద్దు, చప్పుడేక మూసుకొని కూర్చోవాలి. ఏమన్నా కొట్లాడని ఏమన్నా చేసుకొని. అబ్బా పొద్దున్నే ఫోన్ చేసిండు డాడు, పెళ్ళికి పోతానా బయలుదేరినామని చెప్పిన. ఏమో పెద్దమ్మ, నాకు భయం అవుతుంది. అక్కడికి పోయినా తెలిస్తే ఊకుంటాడా? నీకెందుకే, నిన్నాడ దించేది నేను చెప్తా అనికి. ఏం సమాధానం చెప్పన్నో? నేను ఉన్నా కదా, ఎందుకు భయపడతావే? ఇడిచిపెట్టు, ఆ మెంటలోని మాటలు పట్టించుకోవద్దు. అవునే రాని? పెద్దమ్మ, ఈ కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే ఏమవుతుంది? మంచిగా నేర్చుకోవాలా, ఓటి మనసు వేరే దాని మీదకి పోతుంది. అబ్బో, నేను అస్సలు నేర్చుకోను పెద్దమ్మ, నాకెందుకో భయం అవుతుంది. బండన్న నేర్చుకోవే, ఓ 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. నేను నీకు ఒక స్కూటీ కొనిస్తా. మంచిగా స్కూటీ మీద అమ్మ దగ్గరికి పోవచ్చు, రావచ్చు, మా ఇంటికి కూడా రావచ్చు. ఊకే అన్ని బతిమలాడు, ఇన్ని బతిమలాడు, మీ తమ్ముని రమ్మనుడు అవసరమానే? మంచిగానే ఉంటుంది కానీ నాకు అస్సలు ఇష్టం లేదు పెద్దమ్మ డ్రైవింగ్ అంటే. ఇష్టం ఉంటుందే? ఏమో, ఎప్పుడేమో ఆలోచిస్తా. డ్రైవింగ్ చేసుకుంటే ఏమన్నా ఆలోచించినా అనుకో ఎట్లుంటుందో అని భయం అవుతుంది. నీ ముఖం ఆలోచన గవిటి నుంచి బయటకు రావాననే చెప్తున్నా నేను. నాకు తెలుసు నీ సంగతి. ఆడేమన్నా అన్నాడంటే వారం 10 రోజులు మనసులో పెట్టుకుంటావు, అదే ఆలోచించుకుంటూ కూర్చుంటావు. రోగమే నీకు. నీది నువ్వు ఒక ఇండివిజువాలిటీ పెట్టుకోవాలి. నీకేదైనా ఇష్టం ఉంటే అది చేసుకోవాలి. పాటలు పాడో, డ్రాయింగ్ చేసుకున్నాడో, గిసొంటి ఏమన్నా నీకంటూ నీకు ఒక సమయం పెట్టుకోవాలి. ఖాళీ టైం దొరికినప్పుడల్లా నీ మీద నువ్వు ధ్యాస పెట్టుకోవాలి. ఊకే వాడేమంటాడు, నవ్వుతాడా, ఏడతాడా, నన్ను తిడుతున్నాడా, గివే పట్టించుకుంటుంటావా అని? టైం దొరికినప్పుడల్లా అవి గుర్తుకొస్తాయి. ఇడిచిపెట్టావని ఏమన్నా బాధ అయితే నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఏమున్నదే మంచిగా. చిన్నారి కొంచెం పెద్దగా అయితే తెలుస్తుంది నీకు. ఎన్ని కథలు వాడను. మీ అమ్మ మంచిగా ఉందా అనే రాని? మంచిగా ఉంది పెద్దమ్మ.
అప్పుడు పెళ్ళప్పుడు చూసినా అంటే మళ్ళా కనబడనే లేదు. ఒక్కూర్లోనే అన్నట్టు కానీ ఎప్పుడో సరి కలుసుకున్నాడు అవుతుంది. మీ తమ్ముడు మంచి జాబ్ చేస్తాడు అట్నీగా. ఆ, బంటి ఈ బంటి, సురేష్ అన్నయ్య, మీనాక్షి, రాజేశ్వర్ ఆంటీ, మీరు ఎంత మంచోళ్ళో. ఏమైందే నీకు? లిస్టు చదవబడుతుంది, మంచోళ్ళ లిస్ట్ అనుకుంటా. వాళ్ళు చేయబట్టి సరిత ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు. పాపం శరత్ అన్నకు కూడా రిలీఫ్ అయింది. మస్తు కష్టపడేటోడు తక్కువ జీతానికే. మరి ఇగో కష్టపడన్నే మనిషి అన్నాక. ఎంత కష్టపడితే అంత మంచిది. ఆ దేవుడే కనకరించుతాడు, ఒకసారి కాకపోతే ఇంకొకసారి అన్నట్టు. మా తమ్ముడు గురించి కూడా బాగా రందుండే అమ్మకు. మంచనే అవుతాడు కదనే. మంచనే అవుతాడు పెద్దమ్మ, కానీ ఆ హైదరాబాద్లో అక్కడ ఎక్కడనో చక్కగా తిన్నాడు వీడు. ఊకే టెన్షన్ పడుతుండే. ఇప్పుడు ఇక మీ అమ్మకు కూడా రంది పోయినట్టే కదా. మంచి ఇన్నేనా ఆఫీసు, మనకు తెలిసిన వాళ్ళదేనా. ఉమ్, వాళ్ళందరూ మంచోళ్ళేనే.